వ్యాపారం ఎవడంటాడు? నీ బామరా, పద చూద్దాం. పద. సౌండ్ ఆగిపోయిందంటరా. నాకెలా తెలిసిందిరా? తెరువు. నేను చూస్తాను, నువ్వు పక్క తప్పుకో. బిచ్చగాడా? అయ్యా, అమ్మా, కొంచెం వెచ్చగా ఉండే బిర్యానీ ఉంటే వెయ్యమ్మా. ఆయిల్ లేకుండా ఉంటే బిర్యానీ వేయమ్మా. కొంచెం మటన్ ఉంటే పెట్టమ్మా. అయ్యా, ఏదున్నా అడ్జస్ట్ అయిపోతానయ్యా, వేయండి అయ్యా. ఏంటి బాబు అట్టా చూస్తున్నారు? అమ్మగారు లేరా? ముస్టోడా? నాకు డౌట్, నువ్వు నిజంగా బిచ్చగాడేనా? బిచ్చగాడే. ఏడు బాబు అట్టా చూస్తున్నారు? నా మీద డౌటా? ఈ కాలనీ రైట్స్ తీసుకున్న బెగ్గర్ని నేనే బాబు. బెగ్గింగ్ కోసం రైట్స్ తీసుకున్నావా? అవును బాబు, మా ముష్టోళ్ల సంఘం ఏలంపాటలో హైయెస్ట్ పాడపాడు మరి కొనుక్కున్నాను బాబు. ఏం పాడపడవేంటి? మెలోడియా, మాసా? మీ టైమింగ్ జోకింగ్ బాగుంది బాబు. త్వరలోనే పైకొస్తారు మీరు. ఏంటి బాబు, ఏలంపాట సర్టిఫికేట్ చూపించమంటారా? అవసరం లేదు, మేము అర్జెంట్ పనిలోనూ. అవతల ఆగండి 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 ఆగండి. ఏంటి బాబు కామెడీలు చేస్తున్నారా? 5 లక్షలు పెట్టుకున్నా ఈ కాలనీ బెగ్గింగ్ రైట్స్. ఏవి ఇకుండా వెళ్ళిపోతున్నారేంటి? ఎంతో కొంత తీయండి. ఏందిరా ఏదో సినిమా పోయి నష్టపోయి డిస్ట్రిబ్యూటర్లో మాట్లాడుతున్నావు? ఎలా? ఏంటి బాబు, వెళ్ళమనే ముందు ఒకసారి ఆలోచించుకోండి. వదిలేరా. పోక్రీలో ఆలీలా ముష్టి సంఘాన్ని తీసుకొచ్చి సీన్ క్రియేట్ చేశాడనుకో, మన శోభను సీను పోస్ట్ పోన్ అయిపోతుంది. బాబా, ఎప్పుడో వచ్చిన పోక్రీ సీన్ తెలుసుకుని భయపడతాయంటారు నువ్వు? ఇదిగో సీన్ లేదు. సరే, రీసెంట్ గా వచ్చిన బిచ్చగాడు ద బిలియనీర్ అదేనా అయి ఉండొచ్చు కదా. అవసరమా? కరెక్టే బాబు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సారీ బ్రో, మా వాడన్న మాటలు మనసులో పెట్టుకోకండి. సారీ భయ్యా. 1 minute, I'll come. తొందరరా. బాబాయ్, నెలకెంత సంపాదిస్తారు రఫ్గా? నా వ్యాపారం నీకెందుకు బాబు, ముందు డబ్బులేయండి. బిచ్చగాడు రారా, తొందరగా రా. ఇదిగోండి, ప్రస్తుతానికి ఇది ఉంచండి. థ్యాంక్స్ బాబు. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో వస్తా. ఏంది మళ్ళీ వస్తావా? ఎలవా నువ్వు? హ్యాపీ కదా? వెళ్ళు బావా, మూడు నడిపోతున్నా. అబ్బా 500 బోణి బానే ఉంది. ఇంకా ఆల్ ది బెస్ట్. ఐఎమ్ బ్యాక్ బంగారం, బ్యాక్. ఎవరు? ఎవడో అడుక్కునేవాళ్లే. అక్కమ్మ, మిట్ట మధ్యన వ్యాపారం ఏంటే? ఇంకేంటి సంగతి? మీరే చెప్పాలి. మన వ్యాపారం స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తా. అయ్యా, ఎవడరా నువ్వు? మళ్ళీ ఎవడరా? పచ్చొద్దాం. బాబా, పోలీసులు వచ్చారేంటి? 2 దొంగలు.
పారిపోయి వచ్చారు. ఇల్లంతా వెతకాలి. మా ఇంట్లోకి ఎవరు రాలేదు సార్. ఏంటి? అయినా మా ఇంట్లో మాకు తెలియకుండా ఎవరు వస్తారు సార్? దొంగలు డోర్ బెల్లి కొట్టి రారు. దొంగలుగా వస్తారు, వాళ్ళనే దొంగలు అంటారు. తప్పకుండా త్వరగా చెక్ చేసి వెళ్తాం. సార్ సార్ ఎవరు లేరు సార్. మీరు తప్పుకోపోయినా చెక్ చేస్తాం. సార్ 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 చెప్పేది వినండి. సార్ సార్ ప్లీజ్ సార్ అయ్యో లేరు సార్. హలో సార్ సార్ ఎవరు రాలేదండి సార్. సార్, సార్. సార్ ఏంట్రా ఇది? చెప్పండి సార్. సార్ సార్ నాకు డౌట్. ఏమండి మీరు దొంగలు వెతుకుతున్నారా దొంగలు వెతుకుతున్నారా? కామెడీ. ఏమండి సోఫా కింద దొంగలు ఉంటారా? సార్ సార్, సార్ పైకి ఎవరు? చెప్పండి సార్. పైన ఎవరు లేరు సార్. ఏమండి మెగాస్టార్ చిరంజీవి గారు ఏంటి సార్ చెప్పేది కానీ కొద్దిగా. సార్ అరే ఏంట్రా? సార్ 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 చెప్పండి సార్. ఏమండి సార్ పద రూములు చెక్ చేద్దాం. సార్ సార్ ఆగండి. ఈ రూమ్ లో ఎవ్వరు లేరు సార్. ప్లీజ్ సార్. మా కళ్ళతో చూస్తే గానీ మేము నమ్మం. సార్ 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 తప్పకుండా. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 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 ఎవరు లేరు సార్. ఎవరు లేరు చేసుకోండి సార్. ఏమండి ఏమండి సార్ 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 ప్లీజ్. ఏయ్ ఏంటిది? నా పెళ్ళాం సార్. శోభనం చేసుకోబోతుంటే మీరు వచ్చారు. ఈ టైంలో శోభనవా? అంటే ముహూర్తాలు ఈ టైంలో సెట్ అయి చచ్చేసారు. అవును సార్. సరే సర్లే. ఓ అలాగా. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భద్రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే. అమ్మయ్యా అమ్మా బాయ్ బాయ్ బై బై. ఎంజాయ్. ఈసరా ఈసీ. పద పద. అయిపోయి I'm back with the bag. టైం ఎంతరా? గోడ మీద ఉంది, చూసుకో. మీరు ఇలా క్లాకులు చూస్తూ అటు ఇటు తిరుగుతుంటే వచ్చేది రాకుండా పోతుందా? మమ్మల్ని ఆవహించి మిమ్మల్ని చితకొట్టకుండా ఉంటుందా? పోతుందా ఉంటుందా అని చెప్పి మీలా కూర్చుని దానికోసం ఆలోచించమంటావా? వాళ్ళ ఉద్దేశం అది కాదులేరా, ఆవేశం. మరేంటి చెప్పరా, నా కళ్ళు తెరిపించరా. అరే తను రావడాన్ని ఎలాగో ఆపలేం కాబట్టి వస్తే ఏం చేయాలో ఆలోచించండి అని చెప్తున్నారు. కరెక్టే. సూపర్ పాయింట్. వచ్చింది వచ్చిందా? ఏంట్రా? నువ్వు ముయ్. దాన్ని కంట్రోల్ చేసే ఐడియా వచ్చిందని చెప్తున్నాను. కరెక్టే. నువ్వెలా కట్టుకుంటారా? నేను కడతా కదా, కట్టుకుంటా కదా. ఏదో చస్తారా రే? అబ్బో మర్చిపోయాం బాబా, మర్చిపోయా.
ఈ ప్రపంచంలో నాకంటే తెలియగలవాడు ఎవడూ లేడు. డిగ్రీ డింగు డింగు. ఈ ఐడియా చాలా బాగుంది కార్తీక్. ఇక దయ్యం మమ్మల్ని ఆవహించలేదు. కరెక్టే. మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా ఆవహించలేదు. ఆవహించినా ఏమీ చేయలేదు. ఇంకా మన నలుగురు మస్తు సేఫరాబాయ్. అలా అనుకుంటే సరిపోద్దా? అసలు ఎవరమ్మా నువ్వు? వచ్చిన రోజే నువ్వు ఎవరో ఏంటో అసలు ఎందుకు వచ్చావో చెప్పొచ్చు కదా. ఇలా 1వ ఎపిసోడ్లో వినపడి 2వ ఎపిసోడ్లో కనబడి తీరిగ్గా 3వ ఎపిసోడ్లో నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి అవసరమా మాకీ డైలీ సీరియల్ సాగతీత? మీ బాధ నాకు అర్థమైంది. అమ్మ నా బామ్ము. బాబు వైట్ శారీ వైట్ హెయిర్ బాబా చూడు. పండు ముసలాత్మలా ఉంది. అవును, తరతరాలుగా మా దయ్యాలు ఫాలో అయ్యే రూటులోనే నేను ఫాలో అయ్యాను. అందుకే నిన్నొచ్చి కూడా ఈ రోజు మీకు కనిపిస్తున్నాను. ఏదిరా ఇది? ఇటు పోయిందిరా. సారీ నా అబ్బాయిలు. బాబు ఈ బామ్మ మా నాయనమ్మ కంటే ముసలిదరా. రైట్, నువ్వు ముయిరా. ఓ బామ్మ, అసలు నీ వయసేంటి? నువ్వేంటి ఇలా సీనియర్ సిటిజన్ ఆత్మలా మారి మా శోభనాలు చెడగొట్టడం ఏంటి? చెప్తాన్రా, చెప్పడానికే గాని మీ ముందుకొచ్చింది. నా పేరు కీర్తి సురేష్. కీర్తి సురేషా? అవునమ్మా, నా పేరు కీర్తి, మీ తాతయ్య పేరు సురేష్. ఇట్స్ ఏ క్రేజీ 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 ఫీలింగ్. బాబు నేను పోతాను బాబా, నా వల్ల ఆగరా ఊరికే. ఏంట్రా వెటకారంగా ఉందా? కామాక్షి అన్న పేరు బాగోలేదని నా సురేష్ ముద్దుగా పెట్టుకున్న పేరది. ముద్దుగా పెట్టుకున్నాడు పిచ్చినాయలు. బామ్మ, నువ్వు వాడి యాక్షన్ ని రియాక్షన్ ని అస్సలు పట్టించుకోకు. వెరీ వెరీ నోటిదోల ఫిలం. యా బామ్మ, ఐఎమ్ సారీ. ఇప్పుడు చెప్పు బామ్మ, ఎందుకు వచ్చావు? అసలేంటి పని? ఏం కావాలి? మా ఊరు మంచికి మారు పేరు. అబ్బో, ఆ ఊళ్ళంత మంచులు ఉంటారా? నాకంటే మంచులు ఉంటారా? చెప్పేదాకా వెయిట్ చేయరా నెల తక్కువ వెతవా. తీరిందా? మూసుకునుండ్రా. బామ్మ మీరు చెప్పండి. మా ఊరు మంచికి మారు పేరు. వావ్, ఇదేంటి
వరుసగా కొత్త కొత్త ఊర్లు వస్తున్నాయి. మొన్నేమో పేర్లేని ఊరు, ఇవాళేమో మంచుకి మారు పేరు. సర్ప్రైజింగ్ గా ఉంది కదా బంగారం. అవును బంగారం. కీర్తి నువ్వు చెప్పు. సంవత్సరం క్రితం నా కొడుకు కోడలు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుంచి నా మనవరాలు చిట్టికి అన్నీ నేనే ప్రాణంగా పెంచుకుంటున్నాను. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో నాకే తెలీదు. ఉన్నట్టుండి ఒక రోజు ఒక దెయ్యం నా మనవరాల్ని ఆవహించింది. చిన్న పాపని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టడం మొదలెట్టింది. దాన్ని వదిలించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. ముసలి ఆత్మనైన నేను ఆ దెయ్యాన్ని ఏమీ చెయ్యలేక నా మనవరాల్ని ఎలా కాపాడుకోవాలో తెలియక సాయం చేసేవాళ్ళెవరా అని వెతుకుతుంటే ఒక సాధువు కనిపించి మీ ఉనికి చెప్పాడు. మీరే ఎలాగైనా నా మనవరాలని కాపాడాలి. ఆ దెయ్యం చేతిలో పసిమొగ్గలా రాలిపోకుండా సంతోషంగా 100 ఏళ్లు బ్రతికేటట్టు చెయ్యాలి. నా చిట్టిని కాపాడండి బాబు. నా చిట్టిని కాపాడండి బాబు. కాపాడండి బాబు, కాపాడండి. ఏంట్రా కాపాడండి బాబు. యాక్చువల్లీ మేము ఆత్మలకి సేవలు చేయడం మానేసాం కీర్తి. కానీ నీకోసం మీ ఊరొచ్చి ఆ దెయ్యం బారి నుంచి కాపాడతాం. చాలా సంతోషం బాబు. మీరంతా చల్లగా ఉండాలి. మీరు కూడా నా మనవళ్ళు మనవరాళ్లే. బామ్మ, నువ్వు కూడా వచ్చి మా బామ్మలో ఉంటావే. ఐ లవ్ యూ. సరేనయ్యా, మీరు పొద్దున్నే బయలుదేరి వచ్చేయండి. చిట్టి నిద్ర లేచేసరికి నేను దాని పక్కన ఉండాలి. చిట్టి పక్కన అంటే నువ్వు వాళ్ళకి కనబడతావా? నేను చనిపోయిన విషయం చిట్టికి తెలియకుండా తనతో పాటే ఉంటున్నానయ్యా. ఓ, అన్ని విషయాలు మీరు వచ్చిన తర్వాత చెబుతాను. మీరు రేపు బయలుదేరి వచ్చేయండి. బాయ్ 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 బాయ్. బామ్మ జంపు. బాబా, ప్రయాణానికి ఏర్పాట్లు సిద్ధం చేద్దామా? చేద్దాం. రై 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 నీకు భయం వేస్తే బౌన్సర్లు పెట్టుకో, చుట్టూ సెక్యూరిటీ గార్డులను పెట్టుకో,
అది కూడా కుదరకపోతే గుడారం వేసుకుని ఆల్అౌట్ పెట్టుకుని పడుకో, అంతేగాని నాతో పెట్టుకోకు. అర్థమైందా? రై 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 ఏ సినిమాల్లో సీరియల్లో లేని డైలాగ్ చెప్తాను, గుర్తుపెట్టుకో. కాలినా కాముగా ఉండడానికి నేను దేవుడు ముందు వెలిగే అగరబత్తిని కాదురా, ఒలింపిక్లో వెలిగే కాగడాలంటోడిని. ఎలా చెప్పా? బాగా చెప్పానా? నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయే వరకు చెప్పాడు సార్. రై రై ప్రతి ఓడు పంచులు సంచులేసి తిరుగుతున్నారా? ఒక పద్ధతి, ఒక విధానం, ఒక ప్లానింగ్. మనిషి అన్నోడికి ఒక విధానం ఉండాలరా. ఫోన్ లో బ్యాలెన్స్ కూడా ఉండాలి సార్. మళ్ళేస్తాడు. ముందు నువ్వు కంట్రోల్లో ఉండాలరా కుఫులీగా. ఫోన్ పెట్టే. ఓ షేట్ షేట్. బ్యాలెన్స్ ఉంటే చాలు, ప్రతి ఓడు బ్యాలెన్స్ తప్ప మాట్లాడటమే. ఓ ఇదేంటి పడుకుంది? నువ్వేంటి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కట్ చెప్పకుండా సోలోగా ఫోన్లో మాట్లాడుతుంటే అర్థం కాని సినిమా చూసిన సెన్సార్ సభ్యురాల్లాగా కామ్గా పడుకున్నావు? నిశ్శబ్దంగా ఉండడానికి లైబ్రరీ కాదే, యుద్ధ భూమి. నువ్వు సిద్ధమా? మేరా సాకా ఏక్ బార్ దర దేకా గ్యాకవే. మాట లేవా? మాట్లాడుకోవడం లేవా? ఓట్లాడుకోవడం లేవా? నో టచింగ్, నో హగ్గింగ్. ఓ షేట్ షేట్. ఓసి నా పిక్చర్ దంగి నీ అలాగే కారణం ఏంటో చెప్పవే. ఓరి నా పిచ్చి మొగుడా, నన్నెందుకు వద్దంటున్నావు ముందది చెప్పు. నీ ముందు చెప్పాం కదే. ఏం చెప్పావు? వద్దనా? అక్కడికొస్తే ప్రమాదం అని. ప్రమాదమని కరెంటును వాడకుండా వదిలేస్తున్నామా? వైరస్ మరీ లాక్కోవట్లే. ఇది అంతే. అబ్బో నీకు చాలా తెలివితేటలు ఎక్కువైపోయాయి గోవర్ధనా. అంతా మీ బ్లెస్సింగ్స్ అండి. ఎంతైనా భర్త అడుగుజాడల్లోనే కదండి భార్య నడవాల్సింది. పురాణాల్లో నుంచి అదే ఫాలో అవుతున్నారు కదండి. అబ్బో నువ్వు ట్రెండ్ ను వైఫేలా బాగా ఫాలో అవుతున్నావే. ఎంతైనా మీ వైఫ్ ని కదండి. నువ్వు వైఫ్ కాదే, ఎంఆర్ఎస్ సినిమా సెట్ ప్రాపర్టీలో నైఫ్వే నైఫ్వి. లైఫ్ లో కిక్ ఉండాలంటే వైఫ్ కూడా మీ పక్కన ఉండాలి కదండి. ఓ పంచులు ప్రాసలు బాగా దంచేస్తున్నావే. ఏదైనా భర్త తర్వాతే కదండి. భర్త అంటే భరించేవాడు, బాధ్యత మోసేవాడు. ఏంటి మోసేది? అదేమన్నా షాపింగ్ కవర్ అనుకున్నావా, పులి ఎయిర్పోర్ట్ లో అనుకున్నావా? నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవే. నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోండి. నేను కూడా మీతో పాటే వస్తాను. నేను వెళ్ళేది ఒలింపిక్స్ ఆడడానికి కాదే. నేను చెప్పేది కూడా అదే కదండి. ఇప్పుడు ఫైనల్ ఏమంటావు? ఫైనల్ సెమీఫైనల్ నాకైతే తెలియదండి. మీతో నేను రావడం మాత్రం ఫైనల్. ఒక బొంగరానికి తాడులా, మొబైల్లో సిమ్ కార్డ్లా, దోశలో చట్నీలా, చేతికి రింగ్లా, అమలా నాగార్జునలా, ఒక బోనీ కపూర్ శ్రీదేవిలా, రజనీకాంత్ లతాలా, అమరీష్ సుమలతాలా, బ్రాన్ఫిట్ ఏంజలీనా జోలీలా. వదిలేస్తే వరల్డ్ మ్యాప్ లో అవతల యువతల చెప్పేదానిలా ఉన్నావే.